హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం లాస్ట్ వీక్లో స్టార్ మాలో జరిగినంత డ్రామా ఈరోజు అయితే నాంది పలికింది. అలాగే పొదరులు సీరియల్ డేంజర్ జోన్లో ఉంది. అలాగే గుండెండ గుడిగంటల సీరియల్ కూడా ఇంకా డేంజర్ జోన్లో ఉంది. అసలు ఏం జరగబోతుంది ఏమనేసి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. ఓన్లీ సీరియల్ కంటెంట్ మాత్రం మన ఛానల్ అయితే వస్తూ ఉంటుంది. స్టార్ మా అవార్డ్స్లో పొదరులు సీరియల్కి, ఇల్లు ఇల్లాల పిల్లలకి, అలాగే కార్తీక్ దీపంకి, అలాగే మన గుండెండ గుడిగంటల సీరియల్కి అయితే అవార్డు పంట అయితే పండబోతుందని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాను. కానీ ఈ అవార్డులు పంట పండిన తర్వాతే ఆ సీరియల్కి అసలైన డేంజర్ అనేది మొదలవుతుందని మనకైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏమనేసి మనం వీడియోలో మాట్లాడుకుంటూ తెలుసుకుందాం. అలాగే నువ్వు లేక నేను లేను అనే సీరియల్ ఈరోజు 7 PM నుంచి టెలికాస్ట్ చేయడం వల్ల మన జియో హాట్‌స్టార్లో అయితే ఇల్లు ఇల్లాల పిల్లలు అయితే సీరియల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే టెలికాస్ట్ చేయలేదు. మనకి ఎప్పుడు రావచ్చు అంటే మేబీ మధ్యాహ్నంకి రావచ్చు, లేకపోతే సాయంకాలం 4 PM తర్వాత రావచ్చు అనేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఇల్లు ఇల్లాల పిల్లలు మాత్రం ఒక అప్డేట్ అయితే మీకు ఇస్తాను. ఇక్కడ మనకు మధ్యాహ్నం సీరియల్స్లో పెద్ద అప్డేట్స్ లేకపోయినా కానీ మధ్యాహ్నం సీరియల్స్లో స్టోరీ అనేది ఈరోజు చాలా ట్విస్టులు టర్న్లతో అయితే మనకైతే మొదలవబోతుంది. బ్రహ్మముడి సీరియల్ తీసుకున్నా కానీ, అలాగే నిన్ను కొరి సీరియల్ తీసుకున్నా కానీ, నిన్ను కొరిలో వాళ్ళ అత్తగారు అయితే వాళ్ళ కోడలను క్షమించారు. అదైపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్లో కొత్త జనరేషన్కి అయితే బీజం పడిందని చెప్పుకోవచ్చు. అలాగే పలికే బంగారమైనలో మన చిన్ననాటి స్నేహితులే నా స్నేహితులు శివ అనేసి తెలుసుకునింది. ఆ విధంగా అంతా తెలుసుకుని అవంతా డెవలప్మెంట్. అలాగే వారసురాలు సీరియల్ కూడా ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతుంది. అంటే వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ అత్తయ్య గారిని చూసేస్తుంది ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అనేసి. దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రతి ఒక్క సీరియల్ ఈరోజు అయితే ద బెస్ట్ సీరియల్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. బెస్ట్ ఎపిసోడ్స్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్గా మనం ప్రైమ్ టైం సీరియల్స్కి వచ్చేసామంటే ప్రైమ్ టైం సీరియల్ మనకు 6 గంటల నుంచి కాదు 5:30 నుంచే సీరియల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 5:30లో వచ్చి మనకు నువ్వుంటే నా జతక సీరియల్ 6 PM నుంచి 5:30 PMలో అయితే టెలికాస్ట్ చేస్తారు. ఆ సీరియల్ కూడా డీసెంట్గా అయితే ఉంది. నేనేమనుకున్నా అంటే హడావుడిగా అయితే ఎంజాయ్ చేస్తారేమో అని మనం అయితే భయపడ్డాం కదా. హడావుడిగా ఎంజాయ్ చేయకుండా సీరియల్ని అయితే బాగా లాక్కొని వచ్చారు. సూపర్ అనిపించింది. అంటే స్టోరీ ఉండడానికి న్యాయం చేశారు. ఒక వారం గట్ట లాగదాము, ఒక వారం ప్లే చేద్దాం అనేసి డెసిషన్ తీసుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదు. అక్కడ మంచి డెసిషన్ తీసుకొని 5:30లో అయితే అయితే ప్లే చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత 6 PMలో అయితే చిన్ని సీరియల్ అయితే టెలికాస్ట్ కాబోతుంది. చిన్ని సీరియల్లో ఈరోజు చిన్నికి మ్యాడీ పైన ఎంత ప్రేమ ఉందో మనం చూడబోతున్నాము అనేసి మనకైతే క్లారిటీ వచ్చింది. ఈరోజు కూడా బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అని మనం చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నిండు మనసుల సీరియల్కి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చిన్ని సీరియల్కి అవార్డు వస్తుందా అంటే మ్యాడీకి వచ్చే ఛాన్స్ అయితే తక్కువే. కానీ ఏదైనా బెస్ట్ విలన్ అవార్డు వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సీరియల్ కన్నా ఒక్కొక్క అవార్డు ఇవ్వాలి కాబట్టి అక్కడ బెస్ట్ విలన్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అది కూడా లేదనుకోండి. అది అయిపోయిన తర్వాత నిండు మనసుల సీరియల్లో ఒకవేళ బెస్ట్ కొడుకు, అలాగే బెస్ట్ కూతురికి అవార్డు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదైనా ఒక అవార్డు అయితే నిండు మనసుల సీరియల్కి అయితే ఇస్తారు. ఆ అవార్డులు ఫంక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే అది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మనకు 7 PMలో అయితే నువ్వు లేక నేను లేను అనే సీరియల్ ఈ రోజు నుంచే కరెక్ట్ ఫ్లాట్ అనేది మొదలైంది. అందుకోసం అనేసి వాళ్ళు వాంటెడ్గా ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయాలనేసి ఈరోజు అయితే వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. హీరో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ మంచి డ్రామా క్రియేట్ చేస్తారు. కాబట్టి ఈ ఎపిసోడ్స్ మంచి ఆడియన్స్ని అట్రాక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగైనా సరే మంచిగా 10 గంటలలో మళ్ళీ షిఫ్ట్ చేస్తే ఈ ఆడియన్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. లేకపోతే ఇక్కడ కనెక్ట్ అవ్వకపోయినా కానీ జియో హాట్‌స్టార్లో కనెక్ట్ అవుతారని మంచి ప్రయత్నాలు అయితే చేశారు. అందుకోసం అనేసి 7 PMలో అయితే మనకు నువ్వుంటే నా జతగా నువ్వు లేక నేను లేను అనే సీరియల్ అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇల్లాల పిల్లలకైతే ఖచ్చితంగా 4 అవార్డులు అయితే వరిస్తాయనేసి మనకైతే తెలుసు. అది బెస్ట్ జోడీకి రావచ్చు, లేకపోతే బెస్ట్ వైఫ్కి రావచ్చు, లేకపోతే బెస్ట్ ఫాదర్కి రావచ్చు, లేకపోతే బెస్ట్ కుటుంబంకు రావచ్చు. ఏదైనా సరే 4 అవార్డులు అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఆ అవార్డుల ఫంక్షన్లో అసలు స్టార్ మా ఏం ఆలోచిస్తూ ఉందో వారం వేసే ఓటింగ్ రిజల్ట్సే మనకు 5 రోజులు టెలికాస్ట్ చేస్తాం. అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఓటింగ్ వేస్తాం మనం. అలాంటిది ఒకే ఒక ఓట్ అప్పీల్ ఇస్తే ఎలాగ ఉంటుంది చెప్పండి. అంటే జీవితంలో 5 ఏళ్ళకి ఒకసారి నువ్వు ఒక ఓటే కదా వేస్తావు, ఇప్పుడు సంవత్సరానికి ఒక ఓటు వేస్తావు, సంతోషించు 5 సంవత్సరాలకు 5 ఓట్లు వేస్తున్నావు అనేసి అనుకుంటా ఉంటారు. ఏమో నాకైతే అర్థం కాలేదు. అంటే మనకి ఇష్టమైన వాళ్ళకి 1-2 సార్లు ఓటు వేసుకుంటే కదా. ఇప్పుడు కామన్ ఆడియన్స్ సీరియల్ అంటే ఒకరికే ఫ్యాన్స్ ఉంటారు కదా, 2-3 ఫ్యాన్స్ ఉంటారు కదా. అది కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఆ కన్సిడర్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే లైక్ చేయండి. లైక్ చేసినారంటే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి రీచ్ అయితే వాళ్ళు ఏమన్నా వీడియో చూసారంటే ఆ పోల్ని ఏమన్నా మార్చే ఛాన్స్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్తాను. అక్కడ అది అయిపోయిన తర్వాత కార్తీక్ దీపం సీరియల్ కూడా అవార్డులు పంట అయితే పండేదానికైతే సిద్ధంగా ఉంది. అవార్డులు పంట పండేదంటే ఏం అవార్డులు వస్తాయంటే కార్తీక్ దీపంలో బెస్ట్ విలన్ అవార్డు రావచ్చు, అలాగే
బెస్ట్ భార్య రాదు, బెస్ట్ భర్త అయితే మాత్రం కార్తీక్ బాబుకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ వీక్ ఇక్కడ బాలుగా అయితే ఓట్లు అయితే మామూలుగా పడట్లేదు. దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. ఫస్ట్ ఓటింగ్ రిజల్ట్ అంటే ఒకరోజు ఓటు వేసిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి అనేసి నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాను. ఎవరైనా చూడుకున్నా చూడండి. అది అయిపోయిన తర్వాత కార్తీక్ దీపం అయితే నో టైం చేంజ్. అలాగే అవార్డ్స్లో అయితే కార్తీక్ దీపం అయితే నెంబర్ 1 ప్లేస్లో అయితే వస్తుంది, మనకు తెలిసిన విషయమే. అది అయిపోయిన తర్వాత ఇంటింటి రామ్ అనే సీరియల్కి ఒక్క అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏ అవార్డు వస్తుందని మనం అయితే చెప్పలేము. అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 9 గంటల నుంచి అసలైన డ్రామా అయితే మొదలుగా గంటల నుంచి 9:45 వరకు మనకు మీనా బాలు ఇప్పుడే దూరం పెరిగింది, ఇప్పుడే ల్యాగ్ చేస్తూ ఉంటారు, శృతికి ఒక లవర్ని తెచ్చారు, ఎక్స్ట్రా లవర్ని తెచ్చారు అనేసి స్టోరీ పైన అయితే బాగా నెగిటివ్ స్టార్ట్స్ అయితే మొదలైపోయాయి. ఎందుకంటే దాదాపు 600 ఎపిసోడ్లు అయిపోయింది కాబట్టి 600 ఎపిసోడ్ల దగ్గరలో ఉంది కాబట్టి 600 ఎపిసోడ్లు అవుతా అంటే ఏ సీరియల్ ఉన్నా సరే డల్ అవుతుంది. ఆ డల్లో మన గుడి నిండా గుడి గంటలు కూడా వచ్చి చేరిపోయింది అనేసి కామెంట్స్ అయితే మొదలయ్యాయి. సీరియల్ ఎండ్ చేయండి, సీరియల్ అసలు చూడబుద్ధి కావట్లేదు, అసలు ఏం ల్యాగ్ చేస్తూ ఉంటారు, ట్విస్టులు లేవు, డ్రామా లేదు, అసలు ప్రభావతి గారు మధ్య ఫైట్లు లేవు అనేసి ఏదో సొల్లు చెప్తా ఉంటారు, సైడ్ క్యారెక్టర్లు పెట్టుకొని లాక్కొని వస్తూ ఉంటారు అనేసి చాలామంది అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే మనకు జస్ట్ స్టోరీ కోసం అనేసి ఒకరి షష్టి పూర్తి చేసి ఆ షష్టి పూర్తిలో ఏదో డ్రామా క్రియేట్ చేయాలని చూసి ఏదో సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని చూసి అది ఫెయిల్ అయ్యిందని మనకైతే తెలుసు. ఆ ఫెయిల్ అయ్యేది మళ్ళీ మీనాకి బాలుకి మధ్య గొడవలు, ఆ మీనాకి బాలుకి గొడవలు ఉంటే ఖచ్చితంగా సీరియల్ అనేది డౌన్ అయిపోతుంది, మనకు తెలిసిన విషయం. అలాగే మీనా వాళ్ళ తమ్ముడిని ఎప్పుడైతే తెచ్చారో అప్పుడు సీరియల్ డౌన్ అయిపోతుందని మనందరూ తెలిసిన విషయమే. ఆ ట్రాక్ని తొందరగా అయితే ఎండ్ చేయాలని మనం అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం 3 months 4 months బ్యాక్ కూడా వాళ్ళని చేయించేసినప్పుడు, తమ్ముడు చేయించేసినప్పుడు కూడా అదేవిధంగా సీరియల్ అయితే బాగా డ్రాబ్యాక్ అయితే అయింది. కాబట్టి ఆ డ్రాబ్యాక్ని కొంచెం సరి చేసుకొని మంచి టైంలో పోతే బాగుంటుంది, రోహిణి బండారాలని బయట పెడితే బాగుంటుంది, లేకపోతే శుభం కాటేసేయండి అనేసి చాలామంది అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. దానికి టీం ఎలా రెస్పాండ్ అవుతుంది ఏమనేసి మనకి ఈ వీక్లో అయితే తెలిసింది. అది కాకుండా 45 నిమిషాలు చూడాల్సి వస్తుంది. ఒక 30 నిమిషాలు అయితే ఎలాగోలా స్టోరీని అయితే గెటేయచ్చు, కానీ 45 నిమిషాలు అయితే బాగా ట్రాక్ చేస్తారు. కాబట్టి ఇప్పుడుండే నెగిటివిటీ అలాగనే కంటిన్యూ అయితే మాత్రం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చే సీరియల్ ఒక నాన్న సెంటిమెంట్, ఒక అమ్మాయిల జీవితం ఎలా ఉంటుంది అనేసి మనకు చూపిస్తూ ఉంటారు. కాబట్టి 9 గంటల్లో వేసేసినా మనం భయపడాల్సిన, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలాగే పొదరిల్లు సీరియల్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు, సార్ 50 ఎపిసోడ్లు అయింది, మొన్నే 100 ఎపిసోడ్లు, కనీసం 60 ఎపిసోడ్లు కూడా కాలేదు, 60 ఎపిసోడ్లు కాకుండానే అవార్డులో అన్ని అవార్డులకి నామినేషన్ ఎలా అయింది, మా 1000 ఎపిసోడ్లు ఉండే సీరియల్లు ఉన్నాయి, 700 800 ఎపిసోడ్లు ఉండే సీరియల్లు ఉన్నాయి, ఎందుకు అవార్డుల ఫంక్షన్ ఆ విధంగా చేస్తూ ఉంటారు, ఎందుకు అవార్డులు అంతా పొదరిల్లు సీరియల్కి ఇస్తూ ఉంటారు అనేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ సీరియల్స్ అలాగే అమితంగా ప్రేమించే సీరియల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ సీరియల్స్ని అయితే అందరూ అడిగారు. అందరూ అడిగితే మీకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే చెప్తాను చూడండి. పొదరిల్లు సీరియల్ అనేది 9:30 స్లాట్లో అయితే ఉంది. 9:30 స్లాట్లో ఎప్పుడన్నా సరే ఏ రోజుకైనా డేంజర్ జోన్లోనే ఉంటుంది. ఆ పొదరిల్లు సీరియల్ని ఇప్పుడు బాగా హైప్ చేసి మంచి ఆడియన్స్ని గ్రాప్ చేసిన తర్వాత ఆ సీరియల్ని ఎత్తుకొచ్చి 6 PM వేసినా కానీ ఆడియన్స్ వస్తారు అనేసి ఇప్పుడు మనం ఎన్ని సీరియల్ చూడాలి, నువ్వుంటే నా జతక సీరియల్ కూడా ఫస్ట్ ఇదే విధంగా హైప్ క్రియేట్ చేశారు. మామూలు హైప్ అయితే రాలేదు. నువ్వుంటే నా జతక కానీ మన సత్యభామ సీరియల్ కానీ అలాగే మనకు ఏమంటారు అదే ఎన్నాళ్ళ వేచిన ఉదయం కానీ ఈ సీరియల్ అన్నీ 9:30 PM టెలికాస్ట్ అయ్యాయి. బిగ్ బాస్ కోసం అని, బిగ్ బాస్ ఒక షో కోసం అనేసి. ఇప్పుడు చూడండి మనకు 4 కేటగిరీలు ఇస్తే బిగ్ బాస్ కూడా ఒక కేటగిరీ ఇచ్చారు ఎన్నడూ లేని విధంగా. ఆ విధంగా వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి మన పొదరిల్లు సీరియల్ని ఎత్తుకొచ్చి 6 PM వేస్తారు, 7 PM వేస్తారు, ఏదో ఒక టైంలో వేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ని గ్రాప్ చేయాలి, ఆడియన్స్ని ఎలాగైనా సరే మనం దగ్గర చేర్చుకోవాలనేసి వాళ్ళ ఆ ప్రయత్నాలు అయితే పొదరిల్లు సీరియల్ని అయితే ఇక్కడ మనకైతే బాగా హైప్ చేస్తూ ఉంటారు. అంతే ఆ హైప్ చేసి మనం చెట్టెక్కించి ఎప్పుడు దోసేస్తారు అనేసి ప్రతి ఒక్కసారి భయపడుతూనే ఉంటారు. ఆ భయపడేది మనం చూస్తూనే ఉన్నాం కదా, 6 PM స్లాట్లో ఎంత డేంజర్ అని మనం చూస్తూనే ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఏ సీరియల్ ఎక్కువగా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అంటే మీకు టైం చేంజ్ అవ్వడం మీకు బెస్ట్ అనిపిస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ టైం చేంజ్ అవ్వడం వల్ల ఎన్నో సంచలనాలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే టీఆర్పీలో ఆశించిన దానికన్నా మెరుగుపడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. 6 PM స్లాట్లో టీఆర్పీ అనేది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ వీక్ అయితే కొంచెం హైప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే గుప్పడంత మంది ఫ్యాన్స్ అంతా మళ్ళీ చిన్ని సీరియల్ అయితే చూడడానికి అయితే వస్తారు. లాస్ట్ వీక్ అయితే కొంచెం బెటర్గానే వస్తుంది, ఈ వీక్ అయితే కొంచెం బెటర్గానే రావచ్చు. అప్కమింగ్ వీక్స్లో అయితే డేంజర్ జోన్లోనే చిన్ని సీరియల్ అయితే ఉంటుంది. అలాగే నిండు మనసుల సీరియల్ కూడా చిన్ని సీరియల్ ఫ్యాన్స్ అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు కాబట్టి అక్కడ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.
అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్, ఒకవేళ నువ్వు లేక నేను అనే సీరియల్ కానీ గ్రాండ్ సక్సెస్ అయితే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ నెంబర్ 1 ప్లేస్కి వచ్చేదానికి ఛాన్సెస్ అయితే హైగా ఉంటాయి. అలా కార్తీక దీపం ఎలాగో నెంబర్ 1 ప్లేస్లోనే ఉంటుంది. ఈ వీక్ కూడా నెంబర్ 1 ప్లేస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు డబ్బు అనేసి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం, అది కొంచెం డ్రాగ్ చేశారు అయితే అనిపించింది. మొత్తానికి శుభం కడబడే సీరియల్స్ ఉన్నాయి, అలాగే టైం చేంజ్ అయ్యే సీరియల్స్ ఉన్నాయి. ఈరోజు చాలా అప్డేట్స్ అయితే మీకు చెప్పేసాను అనుకుంటాను. అలాగే నువ్వు లేక నేను లేననే సీరియల్ ఎలా ఉండబోతుంది ఏమనేసి కూడా ఒక వీడియో అయితే చేద్దాం. నువ్వుంటే నా జతగా సీరియల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేసి దాని గురించి కూడా వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.